ఎవరైతే యాక్సెప్ట్ చేయరో తనకు పోయి తనే దోకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరండి. భగవంతుడు కూడా కాపాడుకోలేడు. నా ముంగట గుంతుంది, నేను అలాగే నడుస్తాను, నా ఇష్టం అంటే గుంతలో పడతా నేను. ఓకే. ఎవ్వరు ఆపలేరు, దేవుడు కూడా ఆపలేడు. దిస్ వాట్ హ్యాపెన్స్. ఓకే. యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. నా ఆరోగ్యం కూడా నా తప్పులు నేను యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేయలేదు, లేదు నాలో తప్పులు ఉన్నాయి, నేను ఇలాగే ఉంటాను, నా అలాగనే ఉంటానంటే లైఫ్ పార్ట్నర్ నష్టపోయేదానికంటే నేనే ఎక్కువ నష్టపోతాను. నా లైఫ్ పార్ట్నర్ కంటే ఎక్కువ నేనే నష్టపోతాను. ఎందుకు అంటారా? నా ఆరోగ్యం ఫస్ట్ క్షీణిస్తుంది, వాళ్ళది కాదు. ఎప్పుడైతే నేను ఈగో జోన్లో ఉంటానో, ఈగో జోన్లో సెల్ఫ్ ఎస్టీమ్ ఎక్కువ ఉంది, నేను కరెక్టు, నేను అలాగనే ఉంటాను, నువ్వే మారు, నాకు నచ్చినట్టు మీరే మారు అన్న యాటిట్యూడ్లో ఉంటే ఎదుటి వ్యక్తి మారడు, దూరమే అవుతుంటారు. ప్రేమ సన్నగిల్లుతుంది, బంధం బలహీనపడుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దూరం అవుతుంటారు, కోపాలు దేశాలు పెరుగుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. ప్రతిసారి ఆ నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుంటాము. న్యూరోకెమికల్స్, కార్టిసాల్, అమిగ్డాల, అడ్రినలైన్, అది ఏంటంటే నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎండార్ఫిన్స్ నెగిటివ్వి. అప్పుడు ఎవరు నష్టపోతారు? నేనే నష్టపోతాను. నా ఇమ్యూనిటీ తగ్గుతుంది, నా హెల్త్ పాడవుతుంది, క్రానిక్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయండి. లైక్ డయాబెటిక్ కావచ్చు, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్స్ ఇలాంటివి చూస్తున్నాము. 30sలో ఉన్న వాళ్ళు రిలేషన్షిప్ ఇష్యూస్తో, వర్క్ స్ట్రెస్తో కొంతమంది బాధపడుతుంటే రిలేషన్షిప్ ఇష్యూస్తో కొంతమంది బాధపడుతున్నారండి. కొంతమంది అన్ఫార్చునేట్లీ రెండింటితో బాధపడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. రిలేషన్షిప్ అండ్ కెరియర్ రెండింటిని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు, రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళే హ్యాపీగా ఉంటారండి. వాళ్ళు ఓకే. సంపాదన తక్కువ ఉన్నా వాళ్ళకి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఓకే. సేవింగ్స్ ఎక్కువ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. సంపాదన ఎక్కువ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ కూడా సరిపోవండి లైఫ్లో. అలాంటి పరిస్థితికి వస్తారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు నష్టపోయేది నేనే. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయకుండా, యాక్సెప్టబిలిటీ ఈజ్ ద కీ.